ఒకసారి మా కేతిరెడ్డి బిల్డప్ బాబాయ్ డైలాగులు కూడా ఉందామండి. ఏమంటాడంటే అండి మా బిల్డప్ బాబాయ్ కేతిరెడ్డి కమలసన్ కౌంటింగ్ టీడీపీకి అనుకూలంగా చేశారట, అందుకే ఓడిపోయాడట. ఒరే మీరు అధికారంలో ఉంటే మీరు 150 మంది ఎమ్మెల్యేలు ఉండగా, పోలీసు అంతా మీ చేతిలో ఉండగా, ప్రభుత్వ అధికారులందరూ మీకు అనుకూలంగా పనిచేసే ఈ టైంలో టీడీపీకి అనుకూలంగా లెక్కెట్టారా? అరే అదేలా అండి, ఒకసారి చెప్పండి. చెప్పండి సార్. హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. ఏంది బా ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కౌంటింగ్ జరుగుతుంది. అక్కడ చూస్తే వైజాగ్ తూర్పు దానిలలో టీడీపీ ముందొచ్చింది. ఇదేంది బా మాట తడబడుతున్నాడు. జే బ్రాండ్ ఏమైనా వేసాడంటారా? ఒకసారి ఎవరన్నా మీరు ఊహించి మెసేజ్ పెట్టండి. మావాడు జే బ్రాండ్ వేసాడు, జగన్ గారి బ్రాండ్ అంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. అంటే జే బ్రాండ్ కాకుండా మామూలు రెగ్యులర్ బ్రాండ్ వేసాడని అర్థం. ఎయిటివ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆయన మాట మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూడండి ఒకసారి. అదిగో హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. అదిగో గుడ్ ఈవినింగ్ అన్నాడు. బాగా ఎక్కువైపోయినప్పుడు ఆ నత్తి వస్తుంది. జనరల్గా మనం నత్తిగా మాట్లాడు కదా, కానీ ఇక్కడ మాట్లాడాడంటే అర్థం ఏంటండి, వేసాడు కదా, అది పక్క. ఇప్పుడు ఏం మాట్లాడతాడు ఎందోరండి. ఏంది బా ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కౌంటింగ్ జరుగుతుంది. అక్కడ చూస్తే వైజాగ్ తూర్పు దానిలలో టీడీపీ ముందొచ్చింది. ఇదేంది బా ఓడిపోతున్నారని కాబట్టి వీళ్ళు ఫ్రాడ్ జరుగుతుంది, కౌంటింగ్లలో ఫ్రాడ్ జరుగుతుందని ఇప్పుడు లేవనెత్తుతారు అన్నారు. సో ఈ విషయాన్ని నేను మార్నింగే అంటే ఈవినింగ్ 5 o'clock మార్నింగ్ అంటే ఉదయం అంటే నాకు తెలిసి తెల్లవారుజాము నుంచి తీసుకుంటారు, మధ్యాహ్నం 12 గంటలాగా ఉంటుంది. ఈవినింగ్ అంటే మధ్యాహ్నం 3-4 నుంచి మొదలవుతుంది, 6-7-8 దాకా ఉంటుంది. మార్నింగ్ ఈవినింగా ఏ బ్రాండ్ వేసావు కమలసన్? నీకు మార్నింగ్ ఈవినింగ్ కూడా తేడా తెలియట్లేదు. లేవనెత్తడం జరిగింది. మాకు సంబంధించి అక్కడ ఉన్న క్యాండిడేట్ బయటికి రావడం లేట్ అయింది. వస్తానే చెప్పి రవీందర్ రెడ్డికి ఇమ్మీడియట్ గా పోయి అబ్జెక్షన్ చెప్పాను. ఎలా ఫ్రాడ్ జరిగింది ఏంది అనేది మీ అందరికీ కూడా ఉన్న అనుమానం. నేను అక్కడున్న ఆఫీసర్స్ కి చెప్పాము, మేము రిటర్న్ గా కంప్లీట్. సో ఓడిపోయినోడు ఎప్పుడు ఇట్లాగే చెప్తా అంటాడు అని చెప్పేసి అనుమానం కూడా మీకు ఉండొచ్చు. అన్నీ ఆయన చెప్పేస్తున్నాడు. ఎందుకంటే అబద్ధం చెప్తున్నప్పుడు మనసు ఒప్పట్లేదు. మనసు ఒప్పగా నేను ఎలా చెప్పినా ఏ రాయిష్ గెళ్ళేటోడు వస్తాడో, నువ్వు ఓడిపోతున్నావు కాబట్టి నువ్వు ఈ కమలసన్ యాక్టింగ్ చేస్తున్నావు అని ఆడు వీడియో పెడతాడు. అది జనం అందరూ నమ్ముతారు అని అతనికి తెలిసి అయినా కూడా ఏదో ట్రై చేస్తున్నాడు. ఎందవరండి. సో అలా ఎక్స్ప్లెయిన్ యూ. ఫస్ట్ రౌండ్లో మాకు 830 ఓట్లు వచ్చినాయి మెజార్టీ. సెకండ్ రౌండ్లో మాకు 830 ఓట్లు మెజార్టీ వచ్చినాయి. థర్డ్ రౌండ్లో వచ్చేకల్లా మాకు 6 ఓట్లు 4. అదేంటి అంటే మీకు మెజారిటీ వస్తే అంత సక్రమంగా జరుగుతున్నట్టు, మీకు మెజారిటీ రాకపోతే అక్కడ ఓట్లు తేడా జరుగుతున్నట్ట. అరే ఇదేం లెక్క? మరి ఒకవేళ నిజంగా తేడా జరిగితే ఫస్ట్ రౌండ్లోను సెకండ్ రౌండ్లో మీకు మెజారిటీ రాదు కదా, ఫస్ట్ నుంచి తొక్కేస్తుంది కదా. కమలసన్ ఏయ్ 4, తర్వాత రౌండ్లో 4 ఓట్లు, తర్వాత రౌండ్లో 21 ఓట్లు, తర్వాత అంత ఘోరంగా పడ్డాయటండి ఓట్లు పాపం. సర్లేండి, ఇక కమలసన్ మన ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు పాపం. రౌండ్కి 3 ఓట్లు 4 ఓట్లు 5 ఓట్లు పడ్డాయట. ఏది కడప జిల్లాలో, ఏది పులివెందుల్లో, అంతే కదా, ఆ ఏరియాడే కదా అతను. అలా పడితే ఆ ఓట్లు ఎన్ని పడితే అన్నీ లెక్కెడతారు కమలసన్ హసన్. ఎన్ని ఓట్లు ఉంటే అన్నీ లెక్కెడతారు అక్కడ, అంతే తప్ప ఓట్లు పడకపోయినా లెక్కెడేలి. ఇది రెడ్డి గారు వచ్చారు మొదలెట్టండి, ఇది మా అడ్డ రాజారెడ్డి రాజ్యాంగం, మాకు ఒకవేళ పడినా పడకపోయినా మాకే లెక్కెట్టాలంటే పని అవ్వదు కదా కమలసన్. అలా ఉంటుంది ఓటమి రుచి చూస్తే. పరిస్థితులు అలాగే మారుతాయి, మైండ్ బ్లాక్ అవుతుంది, మందేయాల్సి వస్తుంది, ఇలాంటి అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది, గుడ్ మార్నింగ్కి గుడ్ ఈవినింగ్కి తేడాలు తెలియకుండా పోతాయి. ఫస్ట్ టైం మనోడు మొన్నదాకా రిగ్గింగ్లు అయి చేసి నెగ్గారు కాబట్టి, ఫస్ట్ టైం ఓటమి చవి చూశాడు కాబట్టి అప్పుడే తత్తరపాటు వచ్చింది కమలసన్లో. ఇంకా వస్తుంది, ముందు ఇంకా ఉంటుంది. ప్రజాస్వామ్యం అంటే ఆషామాషి కాదు. ప్రజలందరూ అడుక్కునేవాళ్ళు ముష్టోళ్ళు కాదు. మీరు ఇచ్చే పనికి మళ్ళీ 30 రూపాయల కోసం మీ కాళ్ళు నాకుతారనుకుంటే
మిమ్మల్ని నేల నాకించేసే రోజు వస్తుంది. మీరు వెయిట్ చేయండి బాస్. అంతవరకు సెలవు. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన్. ఒకసారి మా కేతిరెడ్డి బిల్డప్ బాబాయ్ డైలాగులు కూడా విందామండి. ఏమంటాడంటే అండి మా బిల్డప్ బాబాయ్ కేతిరెడ్డి కమలసన్ కౌంటింగ్ టీడీపీకి అనుకూలంగా చేశారట, అందుకే ఓడిపోయాడట. ఒరే మీరు అధికారంలో ఉంటే మీరు 150 మంది ఎమ్మెల్యేలు ఉండగా, పోలీసు అంతా మీ చేతిలో ఉండగా, ప్రభుత్వ అధికారులందరూ మీకు అనుకూలంగా పనిచేసే ఈ టైంలో టీడీపీకి అనుకూలంగా లెక్కెట్టారా? అరే అదేలా అండి, ఒకసారి చెప్పండి. చెప్పండి సార్. హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. ఏంది బా ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కౌంటింగ్ జరుగుతుంది. అక్కడ చూస్తే వైజాగ్ తూర్పు దానిలలో టీడీపీ ముందొచ్చింది. ఇదేంది బా మాట తడబడుతున్నాడు. జే బ్రాండ్ ఏమైనా వేసాడంటారా? ఒకసారి ఎవరన్నా మీరు ఊహించి మెసేజ్ పెట్టండి. మావాడు జే బ్రాండ్ వేసాడు, జగన్ గారి బ్రాండ్ అంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. అంటే జే బ్రాండ్ కాకుండా మామూలు రెగ్యులర్ బ్రాండ్ వేసాడని అర్థం. ఎయిటివ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆయన మాట మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూడండి ఒకసారి. అదిగో హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. అదిగో గుడ్ ఈవినింగ్ అన్నాడు. బాగా ఎక్కువైపోయినప్పుడు ఆ నత్తి వస్తుంది. జనరల్గా మనం నత్తిగా మాట్లాడు కదా, కానీ ఇక్కడ మాట్లాడాడంటే అర్థం ఏంటండి, వేసాడు కదా, అది పక్క. ఇప్పుడు ఏం మాట్లాడతాడు విందారండి. ఏంది బా ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కౌంటింగ్ జరుగుతుంది. అక్కడ చూస్తే వైజాగ్ తూర్పు దానిలలో టీడీపీ ముందొచ్చింది. ఇదేంది బా ఓడిపోతున్నారని కాబట్టి వీళ్ళు ఫ్రాడ్ జరుగుతుంది, కౌంటింగ్లలో ఫ్రాడ్ జరుగుతుందని ఇప్పుడు లేవనెత్తుతారు అన్నారు. సో ఈ విషయాన్ని నేను మార్నింగే అంటే ఈవినింగ్ 5 o'clock మార్నింగ్ అంటే ఉదయం అంటే నాకు తెలిసి తెల్లవారుజాము నుంచి తీసుకుంటారు, మధ్యాహ్నం 12 గంటలకు ఉంటుంది. ఈవినింగ్ అంటే మధ్యాహ్నం 3-4 నుంచి మొదలవుతుంది, 6-7-8 దాకా ఉంటుంది. మార్నింగ్ ఈవినింగా ఏ బ్రాండ్ వేసావు కమలసన్? నీకు మార్నింగ్ ఈవినింగ్ కూడా తేడా తెలియట్లేదు. లేవనెత్తడం జరిగింది. మాకు సంబంధించి అక్కడ ఉన్న క్యాండిడేట్ బయటికి రావడం లేట్ అయింది. వస్తానే చెప్పి రవీందర్ రెడ్డికి ఇమ్మీడియట్ గా పోయి అబ్జెక్షన్ చెప్పాను. ఎలా ఫ్రాడ్ జరిగింది ఏంది అనేది మీ అందరికీ కూడా ఉన్న అనుమానం. నేను అక్కడున్న ఆఫీసర్స్ కి చెప్పాము, మేము రిటర్న్ గా కంప్లీట్. సో ఓడిపోయినోడు ఎప్పుడు ఇట్లాగే చెప్తా అంటాడు అని చెప్పేసి అనుమానం కూడా మీకు ఉండొచ్చు. అన్నీ ఆయన చెప్పేస్తున్నాడు. ఎందుకంటే అబద్ధం చెప్తున్నప్పుడు మనసు ఒప్పట్లేదు. మనసు ఒప్పగా నేను ఎలా చెప్పినా ఏ రాయిష్ గెళ్ళేటోడు వస్తాడో, నువ్వు ఓడిపోతున్నావు కాబట్టి నువ్వు ఈ కమలసన్ యాక్టింగ్ చేస్తున్నావు అని ఆడు వీడియో పెడతాడు. అది జనం అందరూ నమ్ముతారు అని అతనికి తెలిసి అయినా కూడా ఏదో ట్రై చేస్తున్నాడు. విన్నారండి. సో అలా ఎక్స్ప్లెయిన్ యూ. ఫస్ట్ రౌండ్లో మాకు 830 ఓట్లు వచ్చినాయి మెజార్టీ. సెకండ్ రౌండ్లో మాకు 830 ఓట్లు మెజార్టీ వచ్చినాయి. థర్డ్ రౌండ్లో వచ్చేకల్లా మాకు 6 ఓట్లు 4. అదేంటి అంటే మీకు మెజారిటీ వస్తే అంత సక్రమంగా జరుగుతున్నట్టు, మీకు మెజారిటీ రాకపోతే అక్కడ ఓట్లు తేడా జరుగుతున్నట్ట. అరే ఇదేమి లెక్క? మరి ఒకవేళ నిజంగా తేడా జరిగితే ఫస్ట్ రౌండ్లోను సెకండ్ రౌండ్లో మీకు మెజారిటీ రాదు కదా, ఫస్ట్ నుంచి తొక్కేస్తుంది కదా. కమలసన్ ఏయ్ 4, తర్వాత రౌండ్లో 4 ఓట్లు, తర్వాత రౌండ్లో 21 ఓట్లు, తర్వాత అంత ఘోరంగా పడ్డాయటండి ఓట్లు పాపం. సర్లేండి, ఇక కమలసన్ మన ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు పాపం. రౌండ్కి 3 ఓట్లు 4 ఓట్లు 5 ఓట్లు పడ్డాయట. ఏది కడప జిల్లాలో, ఏది పులివెందుల్లో, అంతే కదా, ఆ ఏరియాడే కదా అతను. అలా పడితే ఆ ఓట్లు ఎన్ని పడితే అన్నీ లెక్కెడతారు కమలసన్ హసన్. ఎన్ని ఓట్లు ఉంటే అన్నీ లెక్కెడతారు అక్కడ, అంతే తప్ప ఓట్లు పడకపోయినా లెక్కెడేలి. ఇది రెడ్డి గారు వచ్చారు మొదలెట్టండి, ఇది మా అడ్డ రాజారెడ్డి రాజ్యాంగం, మాకు ఒకవేళ పడినా పడకపోయినా మాకే లెక్కెట్టాలంటే పని అవ్వదు కదా కమలసన్. అలా ఉంటుంది ఓటమి రుచి చూస్తే. పరిస్థితులు అలాగే మారుతాయి, మైండ్ బ్లాక్ అవుతుంది, మందేయాల్సి వస్తుంది, ఇలాంటి అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది, గుడ్ మార్నింగ్కి గుడ్ ఈవినింగ్కి తేడాలు తెలియకుండా పోతాయి. ఫస్ట్ టైం మనోడు మొన్నదాకా రిగ్గింగ్లు చేసి నెగ్గారు కాబట్టి, ఫస్ట్ టైం ఓటమి చవి చూశాడు కాబట్టి అప్పుడే
తత్తరపాటు వచ్చింది కమలసన్లో, ఇంకా వస్తుంది ముందు ముందు ఇంకా ఉంటుంది. ప్రజాస్వామ్యం అంటే ఆషామాషి కాదు. ప్రజలందరూ అడుక్కునేవాళ్ళు ముష్టోళ్ళు కాదు. మీరు ఇచ్చే పనికి మాలిన 30 రూపాయల కోసం మీ కాళ్ళు నాకుతారనుకుంటే మిమ్మల్ని నేల నాకించేసే రోజు వస్తుంది. మీరు వెయిట్ చేయండి బాస్. అంతవరకు సెలవు. జై భీమ్, జై భారత్, జై జై మహాశయ.